అందరికీ నమస్కారం. సరళ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం గుణపాఠం కథ తెలుసుకుందాము. ఒక ఊర్లో చాలా ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు మాధవయ్య. అతనికి చాలా సంవత్సరాలు పిల్లలు కలగలేదు. ఎన్నో దేవుళ్ళకు మొక్కుకోగా చాలా సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. అతడు మహారాజులాగా ఉండాలన్న ఉద్దేశంతో రాజు అని పేరు పెట్టాడు. ఆ రాజును చాలా గారభంగా పెంచాడు. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇవ్వడం, ఎక్కడికి వెళ్ళినా ఏమి అనకపోవడం, ఆ విధంగా గారభంగా పెంచేసరికి ఆ రాజు అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడ్డాడు. అందులో చెడ్డ స్నేహితులు, మంచి స్నేహితులు కారు. ఆ స్నేహితులతో తిరగడం, దుబారాగా డబ్బులు ఖర్చు చేయడం, అల్లరి చిల్లరిగా తిరగడం, ఆ అబ్బాయికి లేని అలవాట్లు లేకుండా పాడైపోయాడు. మాధవయ్యకు చాలా బాధేసింది. ఎలా కొడుకును బాగు చేసుకోవాలి? ఓ రోజున కొడుకును పిలిచి, అరే, నువ్వు చాలా చెడ్డ అలవాట్లు పడుతున్నావు, నీ స్నేహితులు సరిగ్గా లేరు, డబ్బులు బాగా వృధా ఖర్చు చేస్తున్నావు, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి నాయనా అని చెప్తాడు. కానీ అతి గార్భంతో అప్పటికే పాడైపోయిన కొడుకు వినడు. నా స్నేహితులు చాలా మంచి వాళ్ళు, డబ్బులు నేను అలాగే ఖర్చు పెడతాను, వద్దనడానికి నువ్వెవరు అంటాడు. అప్పుడు తండ్రి బాగా ఆలోచిస్తాడు. ఏం చేయాలని ఆలోచించి కొడుకును పిలిచి, అరే, ఈ ఒక్కరోజు నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు నీ స్నేహితుల దగ్గర డబ్బులు అడిగి ఖర్చు పెట్టు అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి సరే అంటాడు. తెల్లవారి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అరే, ఈరోజు మా నాన్న డబ్బులు ఇవ్వలేదు, ఒక 100 రూపాయలు ఇవ్వు అంటాడు. ఆయన నా దగ్గర లేవంటాడు. ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్తాడు, తను లేవంటాడు. ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్తాడు, తను లేవంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఎలాంటి స్నేహితులు అన్నది. తను డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నంతసేపు తన చుట్టూ ఉన్నారు. తనకు అవసరం వచ్చిన రోజు ఒక్క స్నేహితుడు ముందుకు రాలేదు. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు వింటాను. నేను ఏ స్నేహితుని దగ్గరికి వెళ్ళను. ఒక విధాన స్నేహితుల దగ్గరికి వెళ్ళినా మంచి స్నేహితులను చూసుకుంటాను, మంచి స్నేహం చేస్తాను, చెడు అలవాట్లన్నీ మానేస్తాను, మంచి స్నేహితులతో మంచిగా ఉంటాను అని చెప్తాడు. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటి? ఎప్పుడు కానీ ఎవరికి కానీ మంచి స్నేహితులు ఉండాలి. చెడ్డ అలవాట్లున్న స్నేహితులు ఉంటే మనము చెడిపోతాము. అలాంటి స్నేహితులను మనం పెట్టుకోకూడదు. మంచి స్నేహితులు ఉంటే వాళ్ళతోని మనం కూడా మంచి నేర్చుకుంటాము. ఎప్పుడు కానీ ఒక వ్యక్తి పాడైపోతున్నాడు అంటే మంచి స్నేహితులు లేనట్టే లెక్క. ఒక మనిషి బాగుపడుతున్నాడు అంటే అతనికి మంచి స్నేహితులు ఉన్నట్టు. అందుకే ఎప్పుడు కానీ మనం మంచి స్నేహితులను చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.